ఇప్పుడు చింతల్పూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, నా జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు, ఎస్ఐ గారు వీళ్ళు ఒక మంచి తుపాకీలు తయారు చేసే గ్యాంగు, తుపాకీలు కొన్న వ్యక్తుల్ని సకాలంలో అరెస్ట్ చేసి ఒక జరగబోయే మర్డర్ని జరగకముందే వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. వాళ్ళ టీం కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకొని ఈ ఫలానా ప్రాంతంలో ఈ తుపాకులు వస్తున్నాయి గుర్తించి వాళ్ళ వెహికల్ చెకింగ్స్లో వాటిల్లో వాళ్ళని గుర్తించి ఈ తుపాకీని గుర్తించడమే కాకుండా ఈ తుపాకీ ఎక్కడ తయారు చేయబడింది, ఎవరి దగ్గర తయారు చేయబడింది, ఆ తుపాకీ తయారీదారుడు, ఆ తుపాకీ తయారు చేయడానికి సహకరించిన వ్యక్తులు, ఏ ఫౌండరీలో ఈ తుపాకీ తయారు చేయించారు, ఏ వెల్డర్ దీనికి సహకరించాడు, ఈ మొత్తం గుట్టును కూడా వాళ్ళు గుట్టురట్టు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 5 మందిని ఇప్పుడు చింతల్పూడి పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వివరాలు ముఖ్యంగా మనం చూసుకుంటే A1 సందక సాయిబాబు, తండ్రి పేరు సూరిబాబు, వైఎస్ఆర్ కాలనీ, బట్టువారిగూడెం, చింతల్పూడి. తాళం వీరబాబు సత్యనారాయణ, వాళ్ళ తండ్రి పేరు ఎన్టీఆర్ సెంటర్, తిమ్మిరెడ్డిపల్లె గ్రామం, చింతల్పూడి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ ఒక వాళ్ళ ఈ సందక సాయిబాబు సిస్టర్ ఇన్లా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు వాళ్ళు. ఎందుకు, సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడో ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. దాంట్లో భాగంగా వీరబాబు ఎప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇతని దగ్గర గన్ను కొన్నాడు. గన్ను కొని ఆ గన్ను ద్వారా ఇతన్ని అంతమొందించాలని చాలాసార్లు రెక్కీ చేశారు. ఆ రెక్కీ ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఇంతలోక మనకి ఈ గ్యాంగ్ దొరికింది. దీని తర్వాత వీళ్ళకి గన్ ఎలా వచ్చింది అని విచారణ చేసుకుంటూ ఈ యలగం నాగేశ్వరరావు, సన్ ఆఫ్ రామయ్య, నాయకపోడు, వెంకటాద్రిగూడెం గ్రామం, చింతల్పూడి, ఈ మాస్టర్ మైండ్ పట్టుకున్నారు. ఈ వ్యక్తే దగ్గర చాలా గన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెపన్స్ అతను తయారీని చాలా సంవత్సరాల క్రితం జీలింగ్ మిల్లులో ఎక్కడ నేర్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా దాని మీద ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నారు అనేది ఇంకా విచారణలో బయటకు వస్తుంది. ఆ వ్యక్తి తోటకూర రామరాజు, రాఘవాపురం పంచాయతీ, కమలాపురం, చింతల్పూడి. ఈ వెల్డర్ సహకారం తీసుకొని ఆ ట్రిగర్స్ గార్డు తయారు చేయడము, ఈ వెల్డింగ్ పైపులు వెల్డింగ్కి వాటికి సహకరిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మంతెన వీరభద్రాచారి. ఇతను కూడా పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఫౌండరీ ఉంది ఈయనకి. దాంట్లో లేత్ మిషన్లు అన్నీ పెట్టుకొని పైప్స్ కట్ చేయడము, అతనికి కావాల్సిన గన్నుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని నాలెడ్జ్ పూర్వకంగానే తయారు చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. సో చూడండి, ఇట్లాంటి పరికరాలు చేయడము, దాంట్లో క్యాట్రిడ్జ్లు వాడడము, ఈ గన్ పౌడర్ ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా దీని ఎవరెవరికి అమ్మారు, ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో బయటకు వస్తాయి. ఎవరైనా తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర ఏమైనా కొని ఉంటే పోలీసుల దగ్గర నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. పోలీసులు పట్టుకోకముందే మీరు తీసుకొచ్చి వెపన్ సరెండర్ చేయండి. లేని పక్షంలో మీ మీద ఇంకా కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. థర్డ్, ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీరు మీ వెల్డర్స్ కానీ లేకపోతే ఫౌండరీస్ కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మొత్తం క్రైమ్లో మీరు పాలు పంచుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఈ గన్ను తయారీకే వాడుతున్నారని. అయినా కూడా కొంతమంది డబ్బులకో ఇంకో దానికో ఆశపడి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఈ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అనేది చాలా కఠినమైన చట్టం. దాంట్లో మీకు చాలా విపరీతమైన శిక్షలు ఉంటాయి. దయచేసి ఇట్లాంటి ఇల్లీగల్ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి పాల్పడద్దు. తర్వాత ఎవరైతే పిట్టలు కొట్టుకోవడం కానీ హంటింగ్ చేయాలని ఉంటారో వాళ్ళు కూడా ఎయిర్ గన్స్ వస్తాయి. అట్లాంటి వాటిని మీరు లైసెన్స్ అప్లై చేసుకొని మీరు ఎయిర్ గన్స్ తీసుకోవడం క్షేమకరం. మనం ఇంతకుముందు కూడా చూసాము, కైకలూరులో ఇట్లా పిట్టలు కొట్టుకోవడానికి అని చెప్పి వాళ్ళు గన్ పౌడర్ అన్నీ పెట్టుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో నిప్పు రాజేసుకొని చాలామంది ఒక ప్రాణాపాయం అయిన స్థితి కూడా మనం చూసాం. సో ఈ గన్ పౌడర్ అమ్మే వాళ్ళు కానీ
ఇప్పుడు చింతలపూడి పోలీస్ కూడా ఈ గన్ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కెమికల్స్ ఎవరు అమ్మారు, వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా ఎక్కడెక్కడ జిల్లాలో ఎట్లాంటి గన్స్ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకుంటారు. మీడియా తరఫున కూడా ఇట్లాంటి సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే పోలీసులకు అందజేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరి దగ్గరైనా ఈ గన్స్ ఉన్నాయి, దయచేసి మీరు వాలంటరీగా సరెండర్ చేయకపోతే మీరు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద శిక్షించబడతారు. చాలా సివియర్ కేసు మీ మీద అవుతుంది. కాబట్టి మీరే వాలంటరీగా ఇలాంటి ఇల్లీగల్ గన్స్ ఏమైనా ఉంటే తెచ్చి పోలీసులకు సరెండర్ చేయండి. ముఖ్యంగా నేను చింతలపూడి ఎస్ఐని, వాళ్ళ కానిస్టేబుల్స్ని, సిఐని అభినందించుతున్నాను. వాళ్ళు సత్వరమైన యాక్షన్ తీసుకోవడం, ప్రాపర్గా ఇంటెలిజెన్స్ చెక్ చేసుకోవడము, వెహికల్ చెకింగ్లో వీళ్ళని పట్టుకోవడము, ఇట్లా చేయడం వల్ల ఒక మర్డర్ని వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. ఈ ఒక మర్డర్ కాపాడడమే కాకుండా అక్కడ ఉన్న ఆ లేడీ కావచ్చు, తర్వాత వాళ్ళకు కూడా ఫర్దర్ ఇలాంటి గన్స్ నుంచి ఇట్లాంటి వాటి నుంచి రక్షణ పొందినట్లయింది. ఇప్పుడు ఓన్లీ ఆ ఒక్క మర్డరే కాదు, ఈ ఏదైతే మన ముందున్న ఈ 6 వెపన్స్ కూడా సీజ్ చేయడము, తర్వాత ఆ ఫౌండరీని కూడా ఇప్పుడు సీజ్ చేస్తారు. ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్నే మనము కంట్రోల్ చేయగలిగాం. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ఇంకా ఇలాంటి మర్డర్ చేయాలనుకున్న వ్యక్తుల్ని, చాలా మర్డర్స్ని ఇది ప్రివెంట్ చేసినట్టు. సో ఐ హార్టీలీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ అప్రిషియేట్ దేర్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ. ఇతను ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల ముందు నుంచి ఇది ములియాపుట్ అనే ప్రాంతం నుంచి జిలుగుమిల్లి సరిహద్దుల్లో ఎక్కడో నేర్చుకున్నట్లు చెప్తున్నారు. అది ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తాం. అది కూడా మనం ఇంకా ఇప్పుడు ఈయన దగ్గర నుంచి మనము రికవర్ చేసుకొని 6 నాటు తుపాకులు రికవర్ చేసాము. ఇంకొకటి ఇన్ ద ప్రాసెస్లో ఉండేది కూడా మనం పట్టుకున్నాము. ఇంకా ఇతన్ని కస్టడీకి తీసుకొని ఇంకా ఎక్కడెక్కడ తయారు చేశారు, ఎవరికి అమ్మారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆయన ఎలాగో చెప్తారు. ఆయన చెప్పేదాకా ఎవరైనా బయట వెయిట్ చేసి పోలీసులు వచ్చి తీసుకుపోతారులే అని కానీ మీరు కానీ వెయిట్ చేస్తే మీరు కూడా ఆర్మ్స్ యాక్ట్ కింద శిక్షించబడతారు. అలా కాకుండా నాకు తెలియక కొన్నానో, తెలుసుకున్నానో కొన్నాను సార్, నాకు ఎలాంటి ఉద్దేశం లేదని మీరే వచ్చి సరెండర్ చేస్తే మీ మీద కేసు అనేది ఉండదు. కాబట్టి దయచేసి మీరే వచ్చి వాలంటరీగా సరెండర్ చేయండి.